कितना मेरे है क्या टमाटर जरा एक बार लेके जाओ पूरा इधर 15 मिनट అని చెప్పు మీడియా ఇంకొస్తారా బాబా ఏడుతారా ఆయన ఫోన్ నెంబర్ లేదా జయశ్వంత్ వెనకరండి సార్ గుడ్ ఈవినింగ్ అంకుల్ థ్యాంక్ యూ సార్ lovely location. Hey Suresh. Hey Naresh, how are you? So are we planning to make use of the outdoor area, outdoor spaces? Sorry, this is at we have some policy, but we will talk to them. Actually, for the purpose we will talk to them. No, all that we want. Hello. Hello. Lights. Yes. Give it to them.
Old school vintage Bombay, even your curtain chair, everything. Even the flooring is very old school. Tarazu tiling. We have a very old school touch counter. Little bit of this we saw in that soda bottle. Yes. That was a Parsi. We are more English vintage. లో ఉన్నటువంటి అటల్ ఐటీ సముదాయంలో స్కై వ్యూ బిల్డింగ్ లో ఒక కొత్త రెస్టారెంట్ మరి బార్ పీనట్ అనే పేరుతో ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన అందరికీ తెలుసు ఐటీ రంగంలో గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చేస్తూ ఉంది. మన దేశానికి సంబంధించిన వేరే వేరే పెద్ద కంపెనీస్, అంతర్జాతీయ కంపెనీస్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్, వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్స్ ఇక్కడే మన నగరంలో పెడతా ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఈ ఐటీ సెక్టర్ లో పని చేసే వాళ్ళు మన తెలంగాణ వాసులే కాకుండా ఇతర ప్రాంతం నుంచి కూడా చాలా మంది ప్రజలు ఇక్కడ వచ్చి స్థిరపడతా ఉన్నారు. జనరల్ గా వాళ్ళ అందరికి ఐటీ సెక్టర్ కి ఈరోజు ఒక అంతర్జాతీయ స్టాండర్డ్స్ ఉంటాయి, పరిణామాలు ఉంటాయి. సో వాళ్ళు గట్టిగా వర్క్ చేస్తారు. బట్ వర్క్ అనంతరం వాళ్ళకి మంచి రిక్రియేషన్ కోసం కూడా అవకాశాలు ఉండాలి. సో మంచి రెస్టారెంట్లు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, మ్యూజిక్, కల్చర్, ఇట్లాంటి వాళ్ళకి చాలా ఒక రకంగా
ఆన్వాయితీగా మారింది ఈ రోజు. అంటే ఏ నగరంలో ఇట్లాంటి వసతులు మనం ఎక్కువగా ఏర్పాటు చేయగలితే అదే నగరానికి వాళ్ళు ఎక్కువ అభిమానం చూపిస్తారు. సో ఈ రోజు హైదరాబాద్ లో పీనట్ లాంటి కొత్త ఇట్లాంటి వసతి మొదలు అవ్వడం నాకు చాలా హర్షణీయంగా ఉంది. అంటే ముఖ్యంగా కేతన్ అగర్వాల్ గారు ఈ సంస్థ వ్యవస్థాపకగా ఉన్నారు. వాళ్ళకి ఈ రంగంలో రెస్టారెంట్ రంగంలో మంచి అనుభవం ఉంది. ఇప్పుడు మన బంజారా హిల్స్, మన జూబ్లీ హిల్స్ లో ఆ, ఆయన ఫ్యాట్ పిజన్ అనే ఒక రెస్టారెంట్, చబ్బీ చావ్ అనే ఇంకొక రెస్టారెంట్ కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంచి దానికి రెప్యుటేషన్ వచ్చింది. కొన్ని సంవత్సరాల నుంచి చాలా విజయవంతంగా నడుపుతా ఉన్నారు. సో ఆయన ఆధ్వర్యంలో మరి ఒక కొత్త రెస్టారెంట్ రావడం ఇది చాలా మంచి విషయము. ప్లస్ జాతీయ స్థాయిలో ఒకటి మన నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఎన్ఆర్ఏఐ అంటారు. అండ్ దానికి హైదరాబాద్ లో కూడా ఒక చాప్టర్ ఉంది. సో ఎన్ఆర్ఏఐ లో కూడా మన కేతన్ గారు ఒక చాలా ప్రముఖమైన భూమిక పోషిస్తూ ఉంటారు. సో ఆయనకి ఇట్లాంటి జాతీయ స్థాయి సంబంధం ఉండడం వల్ల ఇట్లాంటి హాస్పిటాలిటీ రంగంలో కూడా హైదరాబాద్ కి ఒక మంచి పేరు వస్తుంది, మంచి పబ్లిసిటీ ఉంటుంది, ఆ నగరానికి విశిష్టత పెరుగుతుంది. సో భవిష్యత్తులో కూడా ఐటీ సెక్టర్ లో పని చేస్తున్నటువంటి సిబ్బందులు, వాళ్ళ వాళ్ళ బయట నుంచి వచ్చిన వాళ్ళ గెస్ట్స్ అందరూ ఈ కొత్తగా మొదలవుతున్నటువంటి పీనట్ రెస్టారెంట్ ని వాళ్ళు ఇక్కడ పెట్రనైజ్ చేయాలి. వాళ్ళ వర్క్ అనంతరం సమయం సరదాగా ఇక్కడ గడిపించినట్టుగా వాళ్ళు కొంత ఉత్సాహం చూపించాలి, అట్లా నేను ఆశిస్తున్నాను. Really thank Mr. Jayashanjan sir, who's always been a very well wisher for me, as well as always been my mentor in guiding me to do well in the city or in the industry. Without his support, Peanuts would not be possible because he wanted the F&B sector also to do very well in the IT sector areas. And with all his guidance and support, we could be, able to come up with this concept in this area. So would like to thank him and hoping that we really do well with all his supports and blessings. Thank you.